యెహోషువ యుద్ధానికి బయలుదేరుతున్న క్రమంలో తాను భయపడి ఉండాలి. ఎందుకో తెలుసా? చూస్తే మహాబలాఢ్యులైనటువంటి దేశాలు, ప్రాంతాలు అక్కడ కనబడతా ఉన్నాయి. ఆ 5 రాజులతో యుద్ధానికి వెళ్తున్నటువంటి యెహోషువ మైండ్ ఎలా ఉండాలి? ఎంతమంది సైన్యం అంటే వాళ్ళు వచ్చారు, అయ్యా 5 దేశాల రాజులు, 5 ప్రాంతాల రాజులు, వారి సైన్యమంతా మమ్మల్ని చుట్టుకుంది, మాతో యుద్ధానికి వాళ్ళు వచ్చారు అని ఎప్పుడైతే గిబియోను వాసులు చెప్పారో, ఉన్న సైన్యమంతా ఎందుకు తీసుకెళ్ళాడు తెలుసా? అంచనా లేదు యెహోషువకి. ఎంతమంది అంటే ఎంతమంది దేశంలో ఉన్నారో ఆ 5 దేశాల రాజులందరూ కలిసి ఆ రాజులు వారి దగ్గర ఉన్న సైన్యం అంతా బయలుదేరి అక్కడికి వచ్చారు. ఇప్పుడు యెహోషువకి అంచనా తెలియదు కాబట్టి ఇప్పుడు యెహోషువ మొత్తం బెటాలియన్ తీసుకెళ్తున్నాడు. ఒకసారి ఆలోచించండి. పరిస్థితి అంచనా వేయట్లేదు కానీ, అక్కడ స్థితిని అంచనా వేయట్లేదు కానీ, ఏదో ధైర్యంతో కాస్త ముందుకు అడుగేస్తా ఉన్నాడు. ఏంటో తెలుసా? 1వ అధ్యాయంలో యెహోషువని పిలిచిన దేవుడు ఒక వాగ్దానం చేశాడు. ఆ విషయం యెహోషువకి తెలుసు. అయినా కూడా మరలా ఒక్క మాట యెహోషువను బలపరిచింది. మరలా ఆయన ప్రయాణం అయ్యాడు. దేవుడు వారి మధ్యకు వచ్చాడు. దేవుడు వారితో ఉన్నాడు. అప్పుడు చెప్తున్న మాట, యెహోషువ నువ్వు భయపడాల్సినటువంటి అవసరము లేదు. ఎన్ని మాట మాట్లాడండి దేవుడు అక్కడ? 2 విషయాలు మాట్లాడాడు. యెహోషువ నువ్వు భయపడద్దు, ఉన్న వారిని అందరినీ కూడా నీ చేతికి, నీ ఎదుట ఎవడు నిలవలేడండి. దేవుడు యెహోషువకే కాదు, ఈరోజు సంఘానికి కూడా అదే మాట చెప్తా ఉంటాడు. సంఘము ఎదుట సంఘము నిలవబడితే ఎవరు దీని ఎదుట ఈ భూ ప్రపంచాలు కూడా నిలవబడలేవు.